నమస్కారం. రత్నలహరి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. నేను మీ లతను. ముందుగా శ్రోతలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. తొలి ఏకాదశి, దీనిలో ఉన్న నిజాలేమిటి, అపోహలేమిటి, దీని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. తొలి ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటి. అయితే కాలక్రమేణా దీనికి సంబంధించిన అనేక అపోహలు కూడా ప్రజల్లో ప్రచారంలోకి వచ్చాయి. శాస్త్రాలు ఏం చెబుతున్నాయి, నిజం ఏమిటి, ఈరోజు తెలుసుకుందాం. తొలి ఏకాదశి సంవత్సరంలో వచ్చే మొదటి ఏకాదశి నిజమా? ఇది సంవత్సరంలో మొదటి ఏకాదశి కాదు. ఆషాఢ శుక్ల పక్షంలో వచ్చే దేవసేన లేదా సేన ఏకాదశి. చాతుర్మాస్యానికి ప్రారంభమైనందున దక్షిణ భారతంలో చాలామంది దీన్ని తొలి ఏకాదశి అని పిలుస్తారు. ఇకపోతే రెండో అపోహ, శ్రీ మహావిష్ణువు నిజంగానే 4 నెలలు నిద్రపోతాడా? దీనిలో నిజం ఏమిటంటే, శాస్త్రాలలో చెప్పిన యోగ నిద్ర అనేది ఆధ్యాత్మిక ప్రతీక. ఇది మనుషుల నిద్రలా భావించకూడదు. ఇకపోతే మూడవది, ఈరోజు ఉపవాసం చేయకపోతే పెద్ద పాపం వస్తుంది. నిజమేమిటంటే, ఉపవాసం భక్తి, నియమం, ఆత్మశుద్ధి కోసం. ఆరోగ్య పరిస్థితులను పక్కన పెట్టి కఠినంగా ఉపవాసం చేయాలని ఎక్కడా చెప్పలేదు. 4వ అపోహ, బియ్యం తింటే తీవ్రమైన దోషం వస్తుంది. దీనిలో నిజమేమిటంటే, ఏకాదశి రోజున ధాన్యాలను వర్ణించడం ఒక వ్రత నియమం. ఇది ప్రాంతానుసారం, సాంప్రదాయానుసారం మారుతూ ఉంటుంది. దీన్ని భయపెట్టే అంశంగా చూడకూడదు. ఇకపోతే 5వది, తొలి ఏకాదశి రోజున ఏ పని చేయకూడదు? నిత్యకర్మలు, ఉద్యోగాలు, సేవా కార్యక్రమాలు చేయవచ్చు. ఆ రోజు భక్తి, జపం, సాత్విక జీవనానికి ప్రాధాన్యం ఇవ్వాలని మాత్రమే శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఇక చివరిగా, అన్ని రకాల హిందువులు ఒకే విధంగా తొలి ఏకాదశిని పాటించాలి. దీనిలో నిజమేమిటంటే, వైష్ణవ, స్మార్త, ప్రాంతీయ సంప్రదాయాల ప్రకారం ఆచారాల్లో తేడా ఉంటాయి. అందరూ తొలి ఏకాదశిని పాటిస్తారు, కానీ వాళ్ళ ఆచారాలను బట్టి, వాళ్ళ ప్రాంతీయ ఆచారాలను బట్టి దానిలో కొంచెం తేడాలు ఉంటాయి. ఇకపోతే శాస్త్రాధారాలు ఏమి చెబుతున్నాయంటే, పద్మపురాణం, స్కాందపురాణం, భవిష్య పురాణం వంటి గ్రంథాల్లో ఏకాదశి మహిమ, చాతుర్మాస్య ప్రారంభం, విష్ణు భక్తి గురించి ప్రస్తావనలు ఉన్నాయి. అయితే ప్రజల్లో ప్రచారంలో ఉన్న ప్రతి కథకు ప్రత్యక్ష శాస్త్ర ఆధారం ఉండకపోవచ్చు. అసలు తొలి ఏకాదశి సందేశం ఏమిటంటే, భక్తి, ఉపవాసం లేదా నియమం, మనస్సు నియంత్రణ, విష్ణు స్మరణ, దానం, ధర్మం, ఆధ్యాత్మిక సాధన. ఇవి తొలి ఏకాదశి యొక్క ప్రధాన ఉద్దేశాలు. అందుకని తొలి ఏకాదశి అంటే భయపడాల్సిన రోజు కాదు. భక్తితో, నియమంతో, ఆత్మ పరిశీలనతో గడపాల్సిన పవిత్రమైన రోజు. శాస్త్రాలను తెలుసుకుని ఆచరించడం మంచిది కదా, అపోహలను కాదు కదా. జై శ్రీకృష్ణ.